హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ మూవ్‌ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ చెప్తాను. సో అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్‌లీగా. అలాగే లైక్ చేయండి ప్రతి వీడియోని, షార్ట్స్ గాని. సో ఎంతో కొంత మీకు నాలెడ్జ్ నేను ఇస్తున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అలాగే మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతది నా ఛానల్. సో నాకు కూడా హెల్ప్ అవుతది. సో ఫ్రెండ్స్, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో జెన్యూన్ టిప్స్ గాని, సో అలాగే జెన్యూన్ గైడ్‌లైన్స్ ఇస్తాను ట్రేడింగ్ గురించి. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో తను కంప్లీట్‌గా స్విగ్గీలో వర్క్ చేస్తూ, సో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేస్తూ, అటు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ పర్సనల్ స్ట్రాటజీ తీసుకున్నాడు తను. సో ఇక్కడ చెప్తాను, నేను ప్రీవియస్‌గా కూడా నేను వీడియోస్‌లో తన యొక్క రిజల్ట్ నేను చూపెట్టడం జరిగింది. డైలీ $30-50 వరకి అట్లా ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ తను మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో తన యొక్క స్టోరీని కూడా ఇక్కడ కొంచెం మెన్షన్ చేశాడు. సో తను ఇక్కడ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా ఆర్డర్ డెలివర్ చేస్తే వీక్లీ నేను $100 ఎర్న్ చేసేవాడిని. ఈ స్ట్రాటజీ వల్ల నేను ఈ వీక్‌లో టోటల్‌గా $500 వరకు విత్‌డ్రా చేశానని చెప్పేసి. $500 అంటే డెఫినెట్‌లీగా మనకి 42,000 చేంజ్ వరకనమాట. అంటే మనకు ఈరోజు మన ఐఎన్ఆర్ ఎంత ఉంది అంటే డాలర్ ఎంత ఉంది మన ఐఎన్ఆర్‌లో అనేది కంపేర్ చేసుకుంటే నియర్లీ 43,000 వరకు ఉంటుందన్నమాట. సో 1 వీక్‌లో తను $43 వరకి, సారీ, 43,000 వరకి ఇక్కడ తను ఎర్న్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అన్నమాట. అంటే డెఫినెట్‌గా తన హార్డ్ వర్క్ అన్నమాట. అంటే స్ట్రాటజీ కాకుండా స్ట్రాటజీ ప్లస్ తను ఇప్పుడు మనకు ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా కూడా డెఫినెట్‌గా అక్కడ చెప్పిన కండిషన్స్‌ని మీరు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసి, దాంట్లో అంటే మనం ఒక స్ట్రాటజీ అనేది పట్టుకున్నా సరిపోతది. ఒక స్ట్రాటజీని మనం పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతూ అక్కడ ఉన్న కండిషన్స్‌ని మనం ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఫస్టు తను 3 మంత్స్ వరకి ప్రాక్టీస్ చేశాడు. 3 మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేశాడు స్ట్రాటజీ పైన. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీలో మాస్టర్ అయ్యాడు. సో స్ట్రాటజీని ప్రాపర్‌గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు కంప్లీట్‌గా తనకి తెలిసిపోయిందన్నమాట. సో చాలా ఈజీగా డైలీ $20-50 వరకి, అంటే స్ట్రాటజీలో ఎంత యాక్యురసీ ఇస్తది అనేది మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అలాగే అక్కడున్న కండిషన్స్‌ని ఖచ్చితంగా ప్రొజెక్షన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా అవి ఫాలో అవ్వాలి. డెఫినెట్‌గా స్ట్రాటజీ అయినా, మీకు కంప్లీట్ సబ్జెక్ట్ అయినా ఫస్టు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ లేకుండా జస్ట్ ఏదో స్ట్రాటజీ ఉంది గదా అని చెప్పేసి డైరెక్ట్‌గా ఎవరు ట్రేడ్ చేసినా అది కుదరదు. సో డైరెక్ట్‌గా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ కండిషన్స్ ఏంటి అనేది మనం ప్రాక్టీస్ చేసినట్టయితే, చార్ట్ పైన అనాలిసిస్ చేసినట్టయితే డెఫినెట్‌లీగా అదే మీకు ఆటోమేటిక్‌గా మెల్లి యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో ఇప్పుడు 3 మంత్స్ తను ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు. సో ఇక్కడ చూడొచ్చు తన యొక్క రిజల్ట్. సో ఎవ్రీడే మనకు లీడర్ బోర్డ్ గూడా తను పెట్టడం జరుగుతుంది ఇక్కడ. వన్ డేలోనే జస్ట్ టుడేనే $101 ఇక్కడ ఎర్న్ చేయడం జరిగింది. ఇక్కడ విత్ లీడర్ బోర్డ్ సహా మనకు పెట్టడం జరిగింది. సో హార్డ్ వర్క్ అన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను గదా! డెఫినెట్‌గా మనం సబ్జెక్ట్‌ని ఫోకస్ చేసి ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ చేసినట్టయితే, ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్‌లీగా ఎవరికైనా ఈ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో వితౌట్ హార్డ్ వర్క్ ప్రాక్టీస్ అనేది మనము రిజల్ట్ అనేది ఈ విధంగా మనం చేయలేము. సో ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఆహ్, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో, సో వాళ్ళందరికి చెప్తున్నాను. సో ఇదొక ఇన్‌స్పిరేషన్‌గా గూడా వర్క్ అవుతది. సో వెరీ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే తను పార్ట్ అండ్ అప్ చేస్తూ గూడా ఇక్కడ చూడొచ్చు $500 ఎర్న్ చేయడం జరిగింది. సో 1 వీక్‌లో. సో అదన్నమాట. సో ఈ విధంగా ఒక హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్‌లీగా ఎవరికైనా రిజల్ట్ ఉంటుంది. సో సబ్జెక్ట్ నేర్చుకుంటూనే మనం డెఫినెట్‌లీగా సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో ఇక్కడ 7 ట్రేడ్ తీసుకుంటే 6 ట్రేడ్స్ విన్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ మనకి స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ 5 ట్రేడ్ తీసుకుంటే 5/5 ఉంది. సో కంప్లీట్‌గా 80% అనేది కన్సిస్టెన్సీగా మనకి యాక్యురసీ ఉన్నప్పుడు మనము ఆహ్, చాలా తక్కువ అమౌంట్ తోటి, అంటే స్మాల్ అమౌంట్ తోటి మనము ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ 5/5 మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యాక్యురసీ అనేది 100% ఉంది. సో డెఫినెట్‌గా అంటే ప్రాక్టీస్ అనేది చేస్తూ మనం సపోర్ట్ యూజ్ చేసుకున్నట్టయితే యాక్యురసీ అనేది ఆటోమేటిక్‌గా ఉంటది. సో ఎవ్రీడే కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసి ప్రతి డౌట్స్ అడిగి తెలుసుకొని ఆ యొక్క యాక్యురసీని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డెఫినెట్‌గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే ఆ ప్రాక్టీస్ యొక్క ఎక్స్‌పీరియన్సే మనకు దీంట్లో మార్కెట్‌ని అనాలిసిస్ చేయడానికి మనకి ఉపయోగపడుతది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవీని అనాలిసిస్, ఇక్కడ జనరల్‌గా అందరూ ప్రిడిక్షన్ అంటున్నారు. సో ప్రిడిక్షన్ కాదు. మార్కెట్‌ని ఎప్పుడు గాని అనాలిసిస్ చేయాలి. సో అది గుర్తుంచుకోండి.
అంటే జనరల్‌గా అడుగుతారన్నమాట. సో, మార్కెట్ యొక్క నెక్స్ట్ క్యాండిల్‌ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి? ప్రిడిక్షన్ అంటున్నారు. ప్రిడిక్షన్ అనకూడదు. ఎనాలిసిస్ అనాలి. సో, ప్రిడిక్షన్ అనేది యాస్ట్రాలజీ అనేది మనకు ప్రిడిక్షన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ప్రిడిక్షన్ అనేది యాస్ట్రాలజీకి సంబంధించింది. సో, మనం ఒక విషయాన్ని ప్రిడిక్ట్ చేయడం వేరు, ఎనాలిసిస్ చేయడం వేరు. ఎనాలిసిస్ అంటే ప్రెజెంట్ ఇక్కడున్న డాటాని. సో, ఇక్కడున్న డాటాని మనం చూసి, ఇక్కడ డాటాని రీడ్ చేస్తూ, ఇక్కడ మార్కెట్ యొక్క ప్రతి ఒక్క క్యాండిల్‌స్టిక్స్‌ని మనం రీడ్ చేస్తూ చేసేదే ఎనాలిసిస్ అన్నమాట. సో, ప్రిడిక్షన్ అంటే ఇక్కడ మీరిదంతా ఏం చూడాల్సిన అవసరం లేదు. ప్రిడిక్షన్ అంటే డైరెక్ట్ నెక్స్ట్ బై లేకపోతే సెల్. సో, ఇది ప్రిడిక్షన్ అయిపోతది. సో, అక్కడ మీరు డాటానే రీడ్ చేస్తూ, అక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్‌లో ఏ విధంగా చెప్తుంది, సో, క్యాన్సిక్ సైకాలజీతో ఏం చెప్తుంది అనేది మీరు ఆ విధంగా రీడ్ చేసి మీరు ట్రేడ్ చేస్తే అది ఎనాలిసిస్ అన్నట్టన్నమాట. సో, మీరు ప్రిడిక్షన్ చేస్తే అది కంప్లీట్‌గా ఒక కైండ్ ఆఫ్ గ్యామ్లింగ్ అయిపోతది. సో, గ్యామ్లింగ్‌కి, ట్రేడింగ్‌కి చాలా తేడా ఉంటది. సో, ట్రేడింగ్ అంటేనే ఎనాలిసిస్ అన్నమాట. సో, ఎనాలిసిస్ అనాలి. సో, ప్రిడిక్షన్ అనేది మార్కెట్‌ని ఎవరు చేయలేరు. ఇక్కడున్న డాటా అనేది చూడకుండా నెక్స్ట్ క్యాండిల్ అంటే మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవ్‌మెంటం ఏముంటదని కూడా నేను కాదు ఎవరు చెప్పలేరు. సో, ఎంత పెద్ద ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా గూడా ఇక్కడ మార్కెట్‌ని ఎనాలిసిస్ చేయకుండా దాని యొక్క నెక్స్ట్ మొమెంటం అనేది ఎవరు ఎనాలిసిస్ చేయకుండా చెప్పలేరు. సో, అందుకోసమే ప్రిడిక్షన్ అని జెప్పేసి మీరు మెన్షన్ చేయొద్దు. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో నేను ఓవరాల్‌గా 3 ట్రేడ్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడేంటి అంటే మనకి మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ చూడొచ్చు. సో, ప్రీవియస్ అని మార్కెట్‌లో ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్ మీరిక్కడ చూడొచ్చు. సో, ఏదైతే ప్రీవియస్‌గా హిట్ అయిన ఈ యొక్క లెవెల్స్‌లో నేనిక్కడ మార్క్ చేసుకోవడం జరిగింది. సో, ఆ టార్గెట్ నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత చూడొచ్చు మీరిక్కడ కంప్లీట్‌గా ఒక రివర్సల్ అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. సో, మనం రివర్సల్‌ని క్యాండిల్‌స్టిక్ సైకాలజీలో చూసుకోవాలి. అలాగే స్ట్రక్చర్‌ని చూసుకోవాలి. సో, జనరల్‌గా ఒక లెవెల్‌ని ఇట్లా ఈ విధంగా డ్రా చేసేసి హిస్టరీలో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని డ్రా చేసి ట్రేడ్ చేస్తున్నారు. అది బ్రేక్ అవుతూ ఉంటాయి. సో, కంప్లీట్‌గా అక్కడ మీరు లాస్ అవుతూనే ఉంటారు. సో, దానికి రీజన్ ఏంటి అంటే అక్కడున్న స్ట్రక్చర్ క్యాండిల్‌స్టిక్ సైకాలజీ. సో, ప్రైస్ యాక్షన్‌లో మనకి లెవెల్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది 100%గా మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ. సో, మార్కెట్ స్ట్రక్చర్‌ని, క్యాండిల్‌స్టిక్ సైకాలజీని మాస్టర్ అవ్వండి. నేను ప్రతి వీడియోలో చెప్తానదే. సో, వాటి మీద ఫోకస్ చేస్తేనే మీరు ఇక్కడున్న స్టోరీని రీడ్ చేయాలి. సో, ఇక్కడ మీకు స్టోరీ హెల్ప్ అవుతది అంతే. మీకు స్ట్రక్చర్ మీరు ఫస్ట్ మార్కెట్ మాస్టర్ అయిన తర్వాత మార్కెట్‌లో సో, నెక్స్ట్ ఈ స్టోరీ అనేది హెల్ప్ అవుతది. సో, ఈ స్టోరీని కంబైన్ చేస్తూ ఇక్కడ మీరు ఈ స్ట్రక్చర్‌ని కాంబినేషన్‌గా మనకి కంబైన్ చేస్తూ చూడాలన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఆఫ్టర్ బ్రేకౌట్ ఇక్కడ బ్రేకౌట్ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. మనకి సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది వస్తుంది. బయర్స్ వీక్‌నెస్ ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇక్కడ డబుల్ టాప్ కూడా కన్ఫర్మేషన్ ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు డబుల్ టాప్ కన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ టార్గెట్ అనేది మార్కెట్‌లో ఈ లెవెల్‌లో ఉంటుంది. సో, డెఫినిట్‌గా దాన్ని ఫినిష్ చేయడానికి మార్కెట్ మోస్ట్‌లీ ట్రై చేస్తది. సో, ఆ కన్ఫర్మేషన్ తోటే నేను ట్రేడ్ తీసుకున్నాను. 3 డేట్స్ నేను ఓపెన్ చేశాను. సో, కన్ఫర్మేషన్స్ కూడా చెప్పాను గదా! సో, ఈ రకంగా అంటే మీరు స్టోరీని మనం రీడ్ చేయాలి. సో, మార్కెట్ మనకి ఏం చెప్తుంది. సో, ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిల్స్‌లో మనకొక ఇండికేషన్ అనేది ఉంటది. సో, దాన్ని మీరు అనాలిసిస్ చేయాలన్నమాట. సో, ప్రిడిక్షన్ అనేది మెన్షన్ చేయకూడదు. ప్రిడిక్షన్ చేయకూడదు మార్కెట్‌ని ఎప్పుడు గాని. ఇక్కడున్న డాటాని మీరు చూడకుండా డైరెక్ట్‌గా నెక్స్ట్ ఈ యొక్క సెల్లర్స్ వస్తారు. లేకపోతే నెక్స్ట్ బయర్స్ వస్తారు. సో, నెక్స్ట్ బయర్స్ మొమెంటమ్ ఉంటుంది. లేకపోతే సెల్లర్స్ మొమెంటమ్ ఉంటుందనేది ఇక్కడున్న అనాలిసిస్ చేసి మాత్రమే మనం దాన్ని అనలైజ్ చేయాలి కానీ, ప్రిడిక్షన్ అనేది మెన్షన్ చేయకూడదు. మార్కెట్‌ని ఎప్పుడు గాని ప్రిడిక్ట్ చేయకూడదు. సో, అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు చాలా మందికి ఆహ్, మిస్టేక్ చేస్తుంటారు. కొంతమంది లెవెల్సే ఫాలో అవుతారు. కొంతమంది లెవెల్స్ ఆహ్, ఆహ్, డిపెండ్ అవుతారు. క్యాండిల్‌స్టిక్ సైకాలజీ చూడరు. కొంతమంది మార్కెట్ స్ట్రక్చరే ఫాలో అవుతారు. క్యాండిల్‌స్టిక్స్ రీడ్ చేయరు. సో, అక్కడ లెవెల్స్ కూడా ప్రాపర్‌గా వర్క్ అంటే చూసుకోరు. సో, అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో, మనకి యాక్యురసీ లేదు అనేది ఉంది అంటే మనకు యాక్యురసీ అనేది లేదు మార్కెట్‌లో అనేది ఒక రీజన్ అనేది ఉంది అంటే డెఫినైట్‌లీగా అక్కడ మీరు చేసే మిస్టేక్ అనేది 100% ఉంటుంది. సో, అక్కడ మిస్టేక్ ఉంటేనే తప్ప మీరు యాక్యురసీ అనేది అంటే మీరు చేసే మిస్టేక్ ఏంటని తెలుసుకోవాలి. సో, అది డెఫినెట్‌గా సపోర్ట్‌లో ఉంటుంది. సో, మీరు చేసే మిస్టేక్‌ని మీరు తెలుసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ యువర్ మెంటర్ ఇచ్చే సపోర్ట్‌ని బట్టి ఉంటుంది. సో, ఆ సపోర్ట్ అందుకోసమే వెరీ ఇంపార్టెంట్. సపోర్ట్ 100%గా తీసుకోవాలి. సో, వితౌట్ సపోర్ట్ మీరు 100 కోర్సెస్ తీసుకున్నా కూడా లాభం లేదు. సో, ఆ రకంగానన్నమాట. సపోర్ట్ అనేది 100% అంటే మీకు ఎక్కడ వదిలేయాలి. సో, మార్కెట్‌లో ఏ కండిషన్‌లో మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు నేను కంప్లీట్‌గా ఆహ్
ట్రెండ్ లైన్‌ని యూజ్ చేస్తూ, ఇక్కడ రేని యూజ్ చేస్తూ టూల్స్‌లో నేను మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్‌ని నేనిక్కడ చూస్తున్నాను. సో, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్‌ని మనం ఇక్కడ చూడొచ్చు. బట్ ఓవరాల్‌గా మార్కెట్‌లో మేజర్‌గా చూడొచ్చు ఇక్కడ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఓవరాల్‌గా చూడండి మార్కెట్‌లో అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్స్ చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ రిస్కీ అన్నమాట. డైరెక్ట్‌గా అక్కడ సెల్ ట్రేడ్ చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ రిస్కీయే. సో, ఇక్కడ చూడొచ్చు నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఎందుకంటే డైరెక్షన్ అనేది అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. బయర్స్‌లో కూడా కంప్లీట్ స్ట్రెంత్ ఉంది. వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. చూడొచ్చు మనకు హిస్టరీలో కూడా బయర్స్‌లో కంప్లీట్ స్ట్రెంత్ ఉంది. వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. సో, నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. దానికోసమే డైరెక్ట్‌గా నేను సింగిల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ లాస్ అయితే నెక్స్ట్ మనము మల్టిపుల్ మార్టింగల్ స్టెప్‌లో మల్టిపుల్ ట్రేడ్స్‌ని మనం తీసుకొని ఆ యొక్క లాస్‌ని రికవరీ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మార్కెట్‌లో మేజర్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. బయర్స్‌లో కంప్లీట్ స్ట్రెంత్ ఉంది. వెరీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఇక్కడ జస్ట్ 2 సెల్లర్స్ క్యాండిల్స్ వస్తున్నారు. ఎంగల్ఫింగ్ చేసి మనకొక సెల్లర్స్ క్యాండిల్స్ యొక్క మొమెంటం అనేది ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో, బట్ ఏంటి అంటే ఓవరాల్‌గా మేజర్‌గా మనకిక్కడ చూడొచ్చు ఆహ్, బయర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది మార్కెట్. సో, ఇక్కడ మార్కెట్‌లో నెక్స్ట్ 2 టార్గెట్స్ నేనిక్కడ డ్రా చేశాను. అంటే మనకు ఏదైతే ఇక్కడ యెల్లో కలర్‌లో ఇక్కడ ఇది చూడొచ్చు. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో, సో, ఆ లెవెలు ప్లస్ ఇక్కడున్న ఈ రివర్సల్ పాయింట్‌ని నెక్స్ట్ టార్గెట్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో, ఇక్కడ స్టోరీలో కూడా మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయర్స్‌లో ప్రాపర్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఏదైతే మనకిక్కడ ఎంగల్ఫింగ్ చేయలేకపోయారు. అంటే బయర్స్‌లో ప్రాపర్ స్ట్రెంత్ లేదక్కడ. సో, ఇక్కడున్న బయర్స్‌లో ప్రాపర్ స్ట్రెంత్ లేదు. అక్కడ సెల్లర్స్‌ని డామినేట్ చేయలేకపోతున్నారు. సో, మార్కెట్‌లో ఎంగల్ఫింగ్ ప్లస్ రివర్సల్ సైన్ అని మనకిక్కడ కనిపిస్తుంది స్ట్రక్చర్‌లో. సో, నెక్స్ట్ ఆటోమేటిక్‌గా టార్గెట్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది. సో, ఆ కన్ఫర్మేషన్. అంటే మనకిక్కడ క్యాండిల్‌స్టిక్స్‌లో అవి చెప్పే స్టోరీని మీరు అనాలిసిస్ చేయగలిగితే, వాటిని రీడ్ చేయగలిగితే డెఫినెట్‌లీగా మీరు మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవ్స్‌ని సో, ఇక్కడ లెవెల్స్ డ్రా చేసినప్పుడు అక్కడ లెవెల్ దగ్గర మార్కెట్ ఏ విధంగా మనకి ఏం ఇండికేషన్ చేస్తుంది? సో, అక్కడ రిజెక్షన్ తీసుకుంటే డైరెక్ట్‌గా అప్ ట్రేడ్ తీసుకోవడం కాదు. అక్కడ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది మార్కెట్? దాని ప్రీవియస్‌గా ఉన్న హిస్టరీ మనకేం చెప్తుంది? సో, దానికి లెఫ్ట్ సైడ్‌లో ఉన్న కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది? సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్‌గా లెవెల్స్ డ్రా చేసేసి, ఆ విధంగా డైరెక్ట్‌గా ఓపెన్ ట్రేడ్స్ చేయకూడదు. సో, ఆ విధంగా మీరు డెఫినెట్‌లీగా సబ్జెక్ట్ మీద నేర్చుకోండి. సో, ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌తో మీరు మార్కెట్‌ని రీడ్ చేస్తూ ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది నా కోర్స్‌లో నేను మెన్షన్ చేశాను. బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. సో, ఆ విధంగా డెఫినెట్‌లీగా మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకొని డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ చేయండి. సో, మార్కెట్‌ని మనం రీడ్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవ్స్ అనేది మనం అనాలిసిస్ చేయగలుగుతాం. సో, ఈ రకంగా అంటే ప్రాపర్ క్యాండిల్‌స్టిక్ స్టోరీ అండ్ స్ట్రక్చర్ ఇదే మనకు ప్రైస్ యాక్షన్. సో, దాన్ని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతది. సో, ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.